భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు అనుమతించినది లార్డ్ డఫ్రిన్. 1885 డిసెంబర్ 28వ తేదీన మొట్టమొదటిసారిగా బొంబాయిలోని సర్ గోకుల్దాస్ తేజ్ బహదూర్ సంస్కృత కళాశాలలో జరగగా భారతీయులు 72 మంది హాజరయ్యారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినది డబ్ల్యూసి బెనర్జీ అనగా ఉమేష్ చంద్ర బెనర్జీ. రెండవ సదస్సు 1886లో కలకత్తా పట్టణంలో జరగా దాదాభాయ్ నౌరోజీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి 436 మంది హాజరయ్యారు. మూడవ సదస్సు మద్రాస్ పట్టణంలో 1887వ సంవత్సరంలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి తొలి ముస్లిం బద్రుద్దీన్ తాబ్జీ. ఈ సమావేశంలో 1200 మందికి పైగా హాజరు కావడంతో బ్రిటిష్ వారు విమర్శించడానికి సిద్ధమయ్యారు. ఆ రకంగా స్థాపనకు అనుమతించినటువంటి లార్డ్ డఫ్రిన్ గారే విమర్శించారు. ఇట్ ఈస్ అ మైక్రోస్కోపిక్ మైనారిటీ ఆఫ్ ది పీపుల్, ప్రజారాశిలో కంటి నలుసు లాంటిదని చెప్పి విమర్శించారు. అయితే భారతీయులు ఎక్కువ మంది హాజరవుతున్నటువంటి అసూయతో ఉన్నారనే ఉద్దేశంతో విదేశీయులకు 4వ సదస్సుకు ఆహ్వానం పలికారు. ఆ రకంగా భారత జాతీయ కాంగ్రెస్ 4వ సదస్సు అలహాబాద్ పట్టణంలో జరగ్గా జార్జియేల్ అనేటువంటి ఒక విదేశీయుడు సారథ్యం వహించారు. ఈ రకంగా భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనా కాలం అనేటువంటిది భారతదేశంలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చింది. ఈ స్థాపనా కాలాన్ని 3 దశలుగా వర్గీకరణ చేసింది ఆర్సి మజుందార్, రమేష్ చంద్ర మజుందార్. 1885 నుంచి 1905 వరకు మోడరేట్ పీరియడ్ మితవాదుల కాలమని, 1905 నుంచి 1920 వరకు మరి అతివాదుల కాలంగా ఎక్స్ట్రీమిస్ట్ పీరియడ్గా చెప్పెదరు. మరి మూడవది తీసుకున్నట్టయితే 1920 నుంచి 1947 వరకు గాంధీ శకము లేక గాంధీ యుగంగా పిలిచెదరు.